హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ అనేటువంటి సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేలోనే హయ్యర్ స్టడీస్ అనే దానికి వెళ్ళాలనేసి అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. రెండోది, ఆ హయ్యర్ స్టడీస్లో కొంత ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. మరి అంతా మనం స్పెండ్ చేయడం అనేటువంటిది ఒక ప్రాబ్లం అయితే, మంచి కాలేజ్ రావడం అనేది ఇంకో ప్రాబ్లం. మరి అమౌంట్ అనేటువంటిది గవర్నమెంట్ పే చేసే విధంగా, తక్కువ మనం పే చేసే విధంగా ఫర్దర్గా వచ్చేసి మంచి కాలేజ్ రావాలనేసి అంటే మనకు ఉన్నటువంటి ఒక దారి ఏంటి అనేసి ఎంసెట్. అదేవిధంగా పాలిసెట్ కూడా మనకు కనిపిస్తుంది. ఈ ఎంసెట్ అనేటువంటిది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వక ముందే, అంటే మార్చి 5 నుంచి మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కానీ మార్చి 1 నుంచి మనకు ఆల్రెడీ ఎంసెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకనేసి అంటే ఏ ఫీజెస్ లేకుండా ఒక మంచి కాలేజీలో సీట్ తెచ్చుకునేసి ఫ్రీగా మనం చదవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉండేటువంటి ఎంసెట్ ర్యాంక్. ఈ ఎంసెట్ అనేటువంటి దాన్ని ఆల్రెడీ మనం నోటిఫికేషన్ అనేది ఇచ్చేసి, మనకి ఎంసెట్కి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఇచ్చేసి, దానికి సంబంధించిన సెంటర్లను కూడా చెప్పి, మనం తొలిగా ఎవరైతే అంటే త్వరగా మనం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మీరు ఎక్కడైతే ఊహిస్తున్నారో ఆ పరివాహక ప్రాంతాలలో మీకు ఎక్కువగా ఆ యొక్క ఛాన్స్ అనేది ఉంది అనేది చెప్పడం. అంటే మనకు లోకల్కి దగ్గరగా సెంటర్, ఎంసెట్ ఎగ్జామ్ సెంటర్ పడాలి అనేసి అంటే అతి తక్కువ టైంలో, అంటే మనకు ఆల్రెడీ మార్చి 1 స్టార్ట్ అయింది కాబట్టి మార్చి 1, 2, 3, 4, 5 ఏప్రిల్ 4 వరకు కూడా మనకు ఉంది వితౌట్ ఫీజ్, ఎక్స్ట్రా ఫీజు లేకోకుండా మనకు 1 మంత్ వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. కానీ అప్పటి బాగా వెయిటింగ్ చేసి దాని తర్వాత మనం అప్లికేషన్ పెట్టుకుంటాం సార్ అనేసి అంటే ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడుతుంది అనేది ఎవరు చెప్పలేవు. మనకి ఎగ్జామ్ సెంటర్ అనేటువంటిది తక్కువగా పడాలి అనేసి అంటే ఈ మార్చి నెల 1, 2, 3, 4, 5, 6 ఆ 10th లోపే మనం ఆల్రెడీ అప్లికేషన్ అనేది పెట్టేస్తుంటే చాలా బెటర్ అనేటువంటిది మనం చెప్పేది కాదు. ఈ యొక్క ఎంసెట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా విధి విధానాలను చెప్పడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నేట్ నుంచి అని చెప్పడం జరిగింది. నేట్ నుంచి ఎంసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్, నేట్ నుంచే ఎంసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. ఇక ఫర్దర్గా వచ్చేసి ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇందులో మనకు వచ్చేసి లోకల్ కేటగిరీ, నాన్ లోకల్ కేటగిరీ అని 2 ఇచ్చారు. బట్ ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు. నాన్ లోకల్ అనేసి అంటే అప్రాక్సిమేట్లీ 15% ఉంది సార్, ఇక్కడ 15% ఉంది. ఈ నాన్ లోకల్ 15% అనేది ఏపీ వాళ్ళకి వచ్చేది. అయితే ఏపీ గవర్నమెంట్ అనేటువంటిది రిజెక్ట్ చేసేసింది. అంటే మీ సెంటర్లో ఏమి ఎగ్జామ్స్ పెట్టుకోవడం మాకు అవసరం లేదని చేసింది. దాన్ని ఆల్రెడీ పూర్తి తరహాలో మన తెలంగాణ గవర్నమెంట్ తీసేసింది. ఈ మొత్తం పోస్టులు కూడా ఇప్పుడు మన విద్యార్థులకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా మంచి అవకాశం. దీన్ని మీరు ఏం చేయాలనేసి అంటే ఆల్రెడీ శనివారం రోజు స్టార్ట్ అయిపోయింది, 10:30 అట్లా మనకు స్టార్ట్ అయిపోయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత తొలి రోజు ఇక్కడ చూసుకోండి, ఇది ఈ రోజు పేపర్ అనమాట. తొలి రోజు ఎంసెట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టేశారు. ఆల్రెడీ 5,010 మంది అప్లికేషన్ చేయడం జరిగింది ఫస్ట్ డే. దగ్గర మనకి రాసేటువంటి విద్యార్థులు 5 లక్షల పైన ఉన్నారు. 5 లక్షల పైన ఉన్నటువంటి విద్యార్థులలో ఇక్కడ మనకి తొలి రోజు వచ్చేసి 5,010 మంది మనకి అప్లికేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇది దేనికి సంబంధించి అనేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ డేకి సంబంధించి 5,010 మంది మనకి దరఖాస్తు అనేటువంటి చేసుకోవడం జరిగింది. ఇది మీరు గమనించండి. ఉదయం 11:45 కల్లా ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం అనేది స్టార్ట్ అయిపోయింది. మొత్తం కూడా వచ్చేసింది. ఇంజనీరింగ్కి సంబంధించి 3,116 మంది చేశారు. అంటే అత్యంత ఎక్కువ మంది ఇంజనీరింగ్ అభ్యర్థులు చేయడం జరిగింది. ఇక అగ్రికల్చర్ దాంతోపాటు వచ్చేసి ఫార్మసీ, ఈ 2 బైపీసీకి సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి 1,891 మంది చేశారు. అది కావాలి ఇది కావాలని రెండింటికి సంబంధించి చేసిన విద్యార్థుల సంఖ్య మాత్రం 3 మాత్రమే చేశారు. అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్, అదేవిధంగా వచ్చేసి ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ స్ట్రీమ్, ఈ రెండింటికి సంబంధించి దీన్ని అప్లికేషన్ పెట్టినటువంటి విద్యార్థులు మాత్రం 3. ఇది పెరుగుతుంది ఈ సంఖ్య. కాకపోతే నేను చెప్పేది ఏంటనేసి అంటే మీరు త్వరగా దరఖాస్తు చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఇదే. అది చేస్తే మీకు దగ్గరగా ఉన్నటువంటి సెంటర్లు ఏది ఉన్నాయో, మీ లొకాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి సెంటర్లలో మీకు సెంటర్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అది ఆల్రెడీ మనకి పేపర్ దరఖాస్తు చేసుకోండి. అప్పుడు మీకు వీటికి అనేసి నిన్నటి పేపర్లో ఇది క్లియర్గా ఇచ్చేసారనమాట ఇదంతా కూడా. కాబట్టి ఎంసెట్కి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మీరు తెలుసుకోండి, ముందే దీన్ని అప్లికేషన్ పెట్టండి. థ్యాంక్ యూ.